హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఈ టెక్ జోన్. నేను మీ ఈశ్వర్ రాథోడ్. టుడే టాపిక్ వచ్చేసి మనం ఫ్రీగా పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనము పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలి అంటే క్రోమ్ బ్రౌజర్ని లేదా గూగుల్ని ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లో ఇన్కమ్ ట్యాక్స్ అని సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్. ఇన్కమ్ ట్యాక్స్ అని సెర్చ్ చేసిన తర్వాత పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా ఫ్రెండ్స్, అది ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఓపెన్ చేసిన తర్వాత పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో మనము ఇన్స్టెంట్ ఈపాన్ అనే ఆప్షన్ని ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మనకు పేజ్ అనేది ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో మనము ఒకవేళ మనం పాన్ కార్డ్ న్యూ అప్లై చేసుకునేటట్టు అయితే గెట్ న్యూ పాన్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. లేదా మీరు ముందే అప్లై చేసి ఉంటే చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీరు పాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనమైతే న్యూ పాన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుంటున్నాం కాబట్టి గెట్ న్యూ పాన్ పైన క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. గెట్ న్యూ ఈ పాన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం 12 డిజిట్ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే 12 డిజిట్ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి కంటిన్యూ అని ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకు పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఐ హ్యావ్ రీడ్ ద కంటెంట్ టర్మ్స్ అండ్ ద అగ్రీ టు ప్రొసీడ్ ఫర్దర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అది క్లిక్ చేసి జనరేట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. జనరేట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న మొబైల్కి అయితే ఓటీపీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఓటీపీ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రీ అని యాక్సెప్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. కంటిన్యూ మీద క్లిక్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది షో అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇలా మన ఆధార్ డీటెయిల్స్ మొత్తం షో అవుతుంది ఫ్రెండ్స్. మన ఆధార్ డీటెయిల్స్ ఇవేనా కావా అని మనం ఒకసారి చెక్ చేసుకొని ఐ యాక్సెప్ట్ దట్ అని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఐ యాక్సెప్ట్ దట్ అని క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ తర్వాత మళ్ళీ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ ఏమైనా ఉంటే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే కంటిన్యూ అని కొట్టేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. కంటిన్యూ అని కొట్టేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి యువర్ రిక్వెస్ట్ ఫర్ ఈ పాన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపించేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మన పాన్ కార్డ్ అయితే అప్లై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ పాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక నంబర్ షో అవుతుంది కదా ఫ్రెండ్స్, ఆ నంబర్ని కొట్టి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పిఈ టెక్ జోన్. నేను మీ ఈశ్వర్ రాథోడ్.